హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఆది సాహిత్యకి సంబంధించి అదేవిధంగా హిందీ సాహిత్య కాల విభాజన నామకరణకు సంబంధించి మరి దీనికి ముందు అనేక వీడియోలు మనం రూపొందించుకున్నాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక విషయాలు తెలుసుకున్నాం. మరి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆదికాల్ సాహిత్య. ఏంటండి ఆదికాల్ సాహిత్య? మరి ఆదికాల్ సాహిత్య అంటే ఏంటి? రచనాయే జో ముఖ్యంగా మనకి ఆదికాల్ అనేది 8वीं शताब्दी से 13वीं शताब्दी तक माना जाता है. 8वीं शताब्दी से 13वीं शताब्दी అంటే 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దంలో మధ్యలో మరి లభించినటువంటి గ్రంథాల ఆధారంగా శోధికారి करने पर जो ग्रंथ उपलब्ध प्राप्त हुए उन रचनाओं के आधार पर आदिकाल के जो साहित्य प्राप्त होते हैं उनके आधार पर आदिकाल रचना ये 3 प्रकार की रचनाएं मिलते हैं. देखिए, धार्मिक साहित्य, वीर गाथात्मक साहित्य, लौकिक साहित्य. అంటే 8వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దంలో మధ్యలో ఉన్నటువంటి రీసెర్చ్ చేయడం ద్వారా మరి ఏ గ్రంథాలు ఏ రచనలు మనకి లభించాయో దాని ఆధారంగా మనకి ముఖ్యంగా మనకి ఆదికాల్లో 3 రకాలైనటువంటి సాహిత్యం అనేది మనకి లభిస్తుంది. 3 రకాలైనటువంటి సాహిత్యం. ఒకటి ధార్మిక సాహిత్యం, 2 మరి వీర్ గాథాత్మక సాహిత్యం, 3 లౌకిక సాహిత్యం. ధార్మిక సాహిత్యం అంటే ఏంటి? ధార్మిక సాహిత్యం అంటే మతానికి సంబంధించింది, అంటే సాంప్రదాయానికి సంబంధించింది. ఒక సాంప్రదాయాన్ని ఒక రకమైనటువంటి ప్రజలు దాన్ని స్వీకరిస్తే ఒక రకమైన సాంప్రదాయం అవుతుంది. అదే ఒక మతంగా కూడా చెప్పుకుంటాం. సో ఈ ధార్మిక సాహిత్యం అనేది ముఖ్యంగా సిద్ధ సాహిత్య, నాథ సాహిత్య, జైన సాహిత్య. సిద్ధ సాహిత్యం అంటే బౌద్ధ మతం చివరి దశలో అవసాన దశలో వికృత రూపంగా మారిన తర్వాత ఈ సిద్ధ సాహిత్య ప్రబలిందని చెప్పుకున్నాం. తర్వాత ఆ సిద్ధ సాహిత్యానికి వ్యతిరేకంగా వచ్చిందే నాథ సాహిత్యం. తర్వాత జైన సాహిత్యం. జైన సాహిత్యం అంటే మనకి మహావీర్ తెలుసు. సో ఈ జైన సాహిత్యం మరి అక్కడి నుంచి వచ్చింది. అర్థమైందండి? సిద్ధ సాహిత్యం, నాథ సాహిత్యం, జైన సాహిత్యం. సో ఈ తర్వాత వచ్చింది ఏంటంటే వీర్ గాథాత్మక సాహిత్యం. వీర్ గాథాత్మక సాహిత్యం అంటే రాసో సాహిత్యం. అంటే వీర్ గాథాత్మక వర్ణనలు కవి రాజు ఆశ్రయంలో ఉండి మరి कवियों को यशोगान राजाओं को यशोगान करते हुए जो रचनाएं किया करते थे उसे वीर गाथात्मक साहित्य कहा जाता है. దాన్నే మనం రాసో సాహిత్యం అంటాం. అయితే ధార్మిక సాహిత్య, వీర్ గాథాత్మక సాహిత్య ఈ రెండింటికి కూడా ఆశ్రయ ప్రాప్త हुआ है. అంటే రాజుల యొక్క ఆశ్రయంలో ఉండి धार्मिक साहित्य అనేది मंदिरों और मठों में रहकर जो धार्मिक साहित्य रचा हुआ है और वीर गाथात्मक साहित्य राजाओं के आश्रय में रहकर जो ग्रंथ लेखन हुआ है. ఈ రెండు రచనలు కూడా అంటే ఈ వీర్ గాథాత్మక సాహిత్య రాజు యొక్క ఆశ్రయంలో ఉండి రాయడం వల్ల, ఈ ధార్మిక సాహిత్యం అనేది మఠాల్లోని మందిరాల్లో ఉండి రాయడం వల్ల మొత్తం మీద వీరికి ఈ యొక్క 2 సాహిత్యాలకి కూడా ఆశ్రయం అనేది లభించింది. అంటే రాజుల యొక్క మద్దతు లభించింది. దానివల్ల ఆ గ్రంథాలు ఇప్పటికీ కూడా మనకి లభిస్తున్నాయి. కాకపోతే మూడవదైనటువంటి లౌకిక సాహిత్యం. లౌకిక సాహిత్యం మరి దీనికి యొక్క లౌకిక సాహిత్యానికి ఎటువంటి ఆదరణ లేకపోవడం వల్ల ఆ గ్రంథాల్లో చాలా అలుప్తమైపోయాయి. అంటే ఆ గ్రంథాలు చాలా మనకి లభించలేదు. అప్పటి నుంచి ఉన్నటువంటి మౌఖిక ఏదో విద్యాపతి పదావళి అయినప్పటికీ కూడా, తర్వాత అమీర్ ఖుస్రోకి పహేలియా అయినప్పటికీ, తర్వాత డోలామారు రాహు దోహా, ఇలా కొన్ని లౌకిక సాహిత్యం సంబంధించి ఆదికాల్లో కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలు ఏ విధంగా లభించాయి అంటే కొన్ని మౌఖికమైనటువంటి అప్పట్లో మౌఖికంగా ఒకరి తర్వాత ఒకరికి వచ్చినటువంటి పద్ధతి ఆధారంగా కొన్ని రచనల ఆధారంగా ఈ లౌకిక సాహిత్యాన్ని గుర్తించడం జరిగింది. అర్థమైంది కదండి? సో ముఖ్యంగా చూడండి, మనకి ఆదికాల్లో 3 రకాల సాహిత్యాలు లభిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ధార్మిక సాహిత్యం, 2 వీర్ గాథాత్మక సాహిత్యం, లౌకిక సాహిత్యం. ధార్మిక సాహిత్యం, వీర్ గాథాత్మక సాహిత్యం, లౌకిక. ధార్మిక సాహిత్యం 3 రకాలు: సిద్ధ సాహిత్య, నాథ సాహిత్య, జైన సాహిత్య. వీర్ గాథాత్మక సాహిత్యం అనేది రాసో సాహిత్యం. లౌకిక సాహిత్యం అనేది అమీర్ ఖుస్రో, విద్యాపతి, జో అన్ని డోలామారు రాహు దోహా, వసంత విలాస్, ఇలాంటివన్నీ కూడా అన్ని రచనలో వస్తుంది. అర్థమైంది? ధార్మిక సాహిత్యంలో భాగంగా మొదటి సాహిత్యం అనేది మరి సిద్ధ సాహిత్యం. ఈ సిద్ధ సాహిత్యం అనేది చూడండి, బౌద్ధ ధర్మం అంటే గౌతమ బుద్ధుడు స్థాపించినటువంటి బౌద్ధ ధర్మం వికృత స్థాయికి అంటే 200-300 సంవత్సరాల తర్వాత వికృత దశకి చేరి ముఖ్యంగా మనకి వజ్రాయన్, సహజయాన్ 2 శాఖలుగా విడిపోయింది. వజ్రాయన్ మరియు సహజయాన్. అంటే బౌద్ధ ధర్మం అనేది వజ్రాయన్, హీన్
మహాయాన్ హీనయాన్గా ముందు విడిపోయింది. ఈ మహాయాన్ అనేది మరి వజ్రయాన్ సహజయాన్ కిందగా విడిపోయింది. ముఖ్యంగా ఈ సిద్ధ్ అనేది ఈ సిద్ధులు వజ్రయాన్ సహజయాన్ ఈ సిద్ధాంతాల్ని పాటించడం జరిగింది. ఈ సిద్ధుల యొక్క ప్రభావం బీహార్ నుంచి అస్సాం, పూర్వీ భారతదేశంలో మనకి బీహార్ నుంచి అస్సాం వరకు ఉండేది. నెక్స్ట్ తర్వాత మనకి ఈ సిద్ధు సాహిత్య మీద ఎవరెవరు రీసెర్చ్ చేశారు, किन्होंने शोध कार्य किया है? देखिए, पंडित हरप्रसाद शास्त्री, राहुल सांकृत्यायन, रिचर्ड फीसेल, జాకోబీ, హీరాలాల్ జైన్. ముఖ్యంగా మనకి సిద్ధ సాహిత్యలో రాహుల్ సాంకృత్యాయన్ అనే పేరు వినిపిస్తుంది. సిద్ధులు ముఖ్యంగా మనకి 84 84 సిద్ధ మానా జాతా హై, 84 సిద్ధ మానా జాతా హై. మొత్తం 84 సిద్ధులని మనకి ముఖ్యంగా సిద్ధ సాహిత్యలో రాహుల్ సాంకృత్యాయన్ అనేటువంటి మరి అతని పేరు మనకి ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఈ 84 సిద్ధుల మీద ఎవరు రీసెర్చ్ చేశారంటే హరప్రసాద్ శాస్త్రి, రాహుల్ సాంకృత్యాయన్, రిచర్డ్ ఫీసెల్, జాకోబీ, హీరాలాల్ జైన్. ఈ సిద్ధ సాహిత్యంలో ముఖ్యంగా తాంత్రిక వామాచార్ అంటే ఈ సిద్ధోత్వాన్ని సీదే నాజాక టేడే అంటే వంకరగా యాక్చువల్గా ఈ యొక్క వామాచార్ అనేది ఏ విధంగా ప్రబలిందంటే వామాచార్ అంటే దానికి విరుద్ధంగా అంటే ఏదైతే యాక్చువల్గా చేయాలో దానికి విరుద్ధంగా అంటే ఏ సిద్ధాంతానికి సహజంగా భగవంతుని మనం పొందాలి, సహజ సిద్ధంగా యోగాభ్యాసం చేసి భగవంతుని పొందాలి. ఆ విధంగా కాకుండా దాని వ్యతిరేక దశలో దాన్ని మనం వామాచార అన్నాం. ఈ వామాచారలో वामाचार की प्रधानता है, सिद्धों में वामाचार की प्रधानता है. अने स्त्री पुरुषों का संभोग, स्त्री को योगिनी बनाकर, स्त्री को एक योगिनी मुद्रा बनाकर महासुख का अनुभव प्राप्त करते हैं. महासुखवाद की अनुभव అంటే अलौकिक भक्ति కాకుండా లౌకిక భక్తి का यहाँ प्रदर्शन होते हैं. అంటే స్త్రీ పురుషులు సంభోగం చేసుకుంటూ స్త్రీని ఒక యోగినిగా చూపించు స్త్రీ పురుష సంభోగంలోనే మరి మహాసుఖవాదం అనేది వస్తుంది, అందులోనే మనకి నిర్వాణం అనేది మనకి ప్రాప్తి వస్తుంది అని ప్రధాన సిద్ధాంతం ఈ సిద్ధుల్లో మనకి కనిపిస్తుంది. తర్వాత అయితే ఈ సిద్ధులో మనకి 84 సిద్ధులు అని చెప్పుకున్నాం కదా. ఈ 84లో సిద్ధుల్లో మొదటి సిద్ధి ఎవరంటే సరహాపాద్. ఎవరండి? సరహాపాద్. ఈ సరహాపాద్ ప్రారంభ దశలో చాలా ఈ యొక్క సిద్ధు సాంప్రదాయం అనేది చాలా పవిత్రంగా ఉండేది. అందులో మనకి పాకండో, రూడియో, బాహ్యాచార యొక్క విరోధ్ भी किया है. మొట్టమొదటి సిద్ధుడైనటువంటి సరహాపాద్ మరి ఏ అయితే మూఢనమ్మకాలు ఉన్నాయో, మూఢాచారాలు ఉన్నాయో, అంధవిశ్వాసాలు ఉన్నాయో, పాకండ్ దురాచారాలు కానీ ఈ యొక్క బాహ్యాచారాలు కానీ ఇలాంటి అన్నింటినీ కూడా వ్యతిరేకించడం జరిగింది. కానీ తర్వాత ఈ 84 సిద్ధుల్లో తర్వాత వచ్చినటువంటి సిద్ధుల్లో తర్వాత దశలో ఈ యొక్క సిద్ధు సాంప్రదాయం అనేది వికృతం చెందింది. తర్వాత మనకి ముఖ్యంగా సిద్ధ సాంప్రదాయంలో రహస్యమయ భాష, ప్రతీకాత్మక శైలి हमको दिखाई देता है. రహస్యాత్మక భాష అంటే ఈ రహస్యాత్మక భాష అనేది వారికి మాత్రమే అర్థం కావాలి, బయట సాధారణ జనాలకి సాధారణ జనసమూహానికి ఈ యొక్క భాష అనేది అర్థం కాకూడదు. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఈ సిద్ధ సాంప్రదాయంలో మనకి రహస్యాత్మక భాష మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతీకాత్మక శైలి అంటే ప్రతీకాత్మక అంటే ఒక చిహ్నాల ద్వారా మరి ఆ భాష అనేది వారు రూపొందించుకుని జరిగింది. అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కౌన్సీ భాష సిద్ధ సాహిత్య కౌన్సీ భాష అంటే మనకి సందా భాష అని చెప్పుకోవచ్చు. ఏంటంటే సందా భాష అంటే ఈ సందా భాష అంటే జన భాష. అప్పట్లో సిద్ధ సాంప్రదాయంలో సిద్ధ సాహిత్యంలో ఉన్నటువంటి 8వ శతాబ్దంలో ఉన్నటువంటి భాష ఏంటంటే వీరు ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటి భాష ఏంటంటే ఏమంటారంటే సందా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిద్ధ సాంప్రదాయ కౌన్సీ భాష का प्रयोग किया అంటే సంधा భాష అని చెప్పుకుంటాం. ఏం భాష? సంधा భాష. సంधा భాష అంటే జనతాకి భాష అని అర్థం, ఓకేనా? సంधा భాష. సో సంधा భాష का प्रयोग हुआ है सिद्ध संप्रदाय में. एक्चुअलగా వాళ్ళ యొక్క భాష ఏంటంటే रहस्यात्मक भाषा, प्रतीकात्मक शैली को सिद्धों ने प्रयोग किया है. అయితే कितने सिद्ध है? 84 सिद्ध माना जाता है और संधा भाषा उनका संधा भाषा सिद्ध संप्रदाय में प्रयोग हुआ है. తర్వాత మనకి పంచమకార్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పంచమకార్ అంటే మధ్య, మాంస, మత్స్య, మైథున్, ముద్ర వీటిని ప్రయోగించి మహాసుఖవాద్ అనేది పొందేవారు. అయితే వీరి చివర నామ్కే పీచే
ప్రతి పేరు చివర పాని జోడించి సరాపా, తర్వాత వచ్చినటువంటి డొంబిపా, ఈ విధంగా పాద్ అంటే ఆదరార్థక శబ్దం గౌరవ సూచకంగా పాని జోడించుకునేవారు. అందువల్ల వీళ్ళు ప్రతి పేరు చివరన కూడా పా కానీ పాద్ కానీ ఉండడం జరుగుతుంది. అర్థమైంది కదండి. సో ముఖ్యంగా ఆదికాల సిద్ధ సాహిత్యంలో సిద్ధ సాహిత్యం అంటే ఏంటంటే బౌద్ధ ధర్మం వికృత దశకు చెంది ముఖ్యంగా మహాయాన్, హీనియాన్ 2 శాఖలుగా విభజించింది. ముఖ్యంగా అందులో మనకి వజ్రయాన్, సహజయాన్ ఈ 2 సిద్ధాంతాలు ఎక్కువగా వీళ్ళు పాటించేవారు. వీళ్ళు బీహార్ నుంచి అస్సాం వరకు వీళ్ళు వ్యాప్తి చెంది ఉన్నారు. సిద్ధ సాంప్రదాయంలో మనకి ఎవరు శోధికారు చేశారు? హరప్రసాద్ శాస్త్రి, రాహుల్ సాంకృత్యాయన్, రిచర్డ్ ఫిస్సేల్, జాకోబీ, హీరాలాల్ జైన్. ఓకేనా? ఇవి ముఖ్యమైనటువంటి సిద్ధ సాహిత్యలో ముఖ్యమైనటువంటి అంశాలు. రాహుల్ सांकृत्यायन और अन्य शोधकर्ताओं के अनुसार సిద్ధ 84 మానా జాతా హై. మొత్తం 84 సిద్ధులు. సో ఈ 84 సిద్ధుల్లో సో మొదటి సిద్ధ కౌన్ హై? సరాపా. సరాపా రాహుల్ सांकृत्यायन के अनुसार సరాపా को हिंदी का प्रथम कवि माना जाता है. మరి 84 సిద్ధుల్లో మొదటి సిద్ధు ఎవరంటే సరాపా అండి. ఈ సరాపా మరి రాహుల్ सांकृत्यायन ప్రకారం ఇతన్ని హిందీ యొక్క ప్రథమ కవి మానా జాతా. హిందీ కా రాహుల్ सांकृत्यायन అనుసాर हिंदी का प्रथम कवि कौन है? सरापा. सरापा 769. సరాపా టైం చూడండి 769 769. ఓకే. అయితే మొత్తం మనకి ఈ సిద్ధ సాహిత్యలో 84 మంది సిద్ధులు ఉన్నారని చెప్పుకున్నాం. ఈ సిద్ధుల్లో మనం అందరి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో ముఖ్యంగా మనకి 5 ప్రథమ్ 5 సిద్ధ హై. ఎవరైతే 5 సిద్ధ ముఖ్యమైనటువంటి 5 సిద్ధుల కోసం తెలుసుకుంటే సరిపోతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ 5 గురించి మాత్రం మీకు ఏ ఎగ్జామ్లో అయినా సరే అడగడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఈ యొక్క 84 సిద్ధుల్లో అందరూ కూడా బ్రాహ్మణులు కాదండి, అందరూ కూడా పండితులు కాదు. తోమార్, చామార్ అంటే కింద జాతి వారు కూడా అనేక మంది ఉన్నారనేసి మనకి ఆచార్య రామచంద్ర శుక్లు చెప్తున్నారు. సో మొట్టమొదటి సిద్ధ ఎవరండి? సరాపా. సరాపాని మరి సరోజ్ వజ్ర, పద్మ వజ్ర, రాహుల్ భద్ర అని కూడా అంటారు. సరాపాని ఏమంటారు చూడండి, సరోజ్ వజ్ర, పద్మ వజ్ర, రాహుల్ భద్ర. అయితే ఈయన సుమారు 32 గ్రంథాలు రాశారు. ఎన్ని గ్రంథాలు రాశారండి? 32 గ్రంథాలు రాశారు. అందులో దోహా కోర్సు చాలా ప్రధానమైంది. చూడండి, సరాపా యొక్క గ్రంథం ఏంటంటే దోహా కోస్. 32 గ్రంథాలు రాశారు. ఈ 32 గ్రంథాల్లో మనకి దోహా కోస్ అనేది చాలా ముఖ్యమైనది. మనకి హిందీలో తర్వాత వచ్చినటువంటి చౌపాయి కానీ దోహా కానీ మరి సరాపా నుంచే వచ్చాయని చెబుతారు. ఓకేనా? హిందీలో మనకి చౌపాయి और దోహా ఈ 2 కూడా మనకి హిందీలో మరి ఉన్నాయి కదా. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? సరాపా నుంచే వచ్చాయని చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి, सरापा हिंदी का प्रथम कवि, राहुल सांकृत्यायन करके हिंदी का प्रथम कवि माना जाता है। सिद्धों में प्रथम सिद्ध है और इन्हें सरोज वज्र, पद्म वज्र, राहुल भद्र भी कहा जाता है। इन्हें 32 ग्रंथ है, इसमें दोहा कोश प्रदान है और चौपाई दोहा पद्धति जो हिंदी में प्रयोग करते थे वो सरापा से माना जाता है। తర్వాత రెండో చూడండి, సబర్పా 780. సబర్పా టైము 780, క్రీస్తు శకం 780. అయితే ఈ సబర్పా ఎవరు? सरापा యొక్క శిష్యుడు, सरापा के शिष्य. ये सबरपा कौन है? सरापा का शिष्य है. సబర్పా कौन है? सरापा के शिष्य है. మరి సబర్పా రాసినటువంటి గ్రంథం ఏంటంటే ముఖ్యంగా చర్యాపద్. ఏంటండి? చర్యాపద్. సబర్పా का ग्रंथ क्या है? చర్యాపద్. చర్యాపద్ एक गीत माना जाता है. ఇది గీతాత్మక సంబంధించినటువంటి గ్రంథం. తర్వాత కాలంలో गीत परक ग्रंथ रूप में इसे स्वीकार किया गया है. क्या है? चर्यापद. सबरपा का ग्रंथ क्या है? चर्यापद. इन्होंने सहज जीवन पर इन्होंने बल दिया है. सहज అంటే మన వజ్రాయన సహజయాన్ అని పెట్టుకున్నాం కదా. సో అందులో సహజ సిద్ధాంతం పైన సహజ సిద్ధాంతాన్ని పాటించి మహాసుఖవాద అనుభూతిని పొందాలనేసి చెప్పడం జరిగింది. ఎవరని? सबरपा कौन है? सरापा के शिष्य थे और इनका ग्रंथ क्या है? चर्यापद. इन्होंने सहज जीवन पर बल दिया है. ఓకేనా? తర్వాత నెక్స్ట్ మూడోది लुईपा कौन है? इनका शिष्य है. लुईपा कौन है? इनका शिष्य है. सबरपा का शिष्य है. लुईपा कौन है? सबरपा का शिष्य है. सबरपा का शिष्य लुईपा है. లూయిపా రాసినటువంటి ప్రముఖ గ్రంథాలు అయితే ఏమీ మనకు లభించలేదు. ప్రముఖ గ్రంథాలు ఏమీ కూడా సాహిత్యంలో లేవు మనకి. ఇతను మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే सबसे ऊंचा स्थान सभी सिद्धों में
इनका स्थान सबसे ऊंचा स्थान माना गया है। राहुल सांकृत्यायन इन्हें बाकी सभी सिद्धों में इनका स्थान सबसे ऊंचा स्थान माना जाता है। किनका स्थान? लुईपा। किनका स्थान? सिद्धों में सबसे ऊंचा स्थान किसको दिया गया है? किसको? लुईपा को दिया गया है। किसको? लुईपा। लुईपा कौन है? सबरपा के शिष्य है। और नाలుగో చూడండి డోంబిపా। డోంబిపా డోంబిపా ఎవరంటే విరూప యొక్క శిష్యుడు। విరూప సిద్ధ విరూపకి శిష్య है। ఈయన ముఖ్యంగా 3 గ్రంథాలు రాశాడు। డోంబి గీతిక, యోగచర్య, అక్షర్ ద్వికోపదేశ్। ఈయన రాసినటువంటి గ్రంథాలు చూడండి, డోంబి గీతిక, యోగచర్య, అక్షర్ ద్వికో డోంబిపా తెలుసు, డోంబి గీతిక అనేసి మనకి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేవచ్చు। అదేవిధంగా డోంబిక, యోగచర్య, అక్షర్ ద్వీపకోదేశ్ అనే 2 గ్రంథాలు కూడా రాయడం జరిగింది। నెక్స్ట్ కన్నహప్ప। కన్నప్ప ఈ కర్ణాటక చెందినటువంటి వాడు ఈయన। కన్నహప్ప కర్ణాటక। కన్నహప్ప ఈయన జలంధప యొక్క శిష్యుడు। ఈయన ముఖ్యంగా మనకి 74 ఈయన రాసినటువంటి గ్రంథాలు ఏంటంటే 74 గ్రంథాలు రాశాడు। రాహుల్ సంస్కృతిని ఏం చెప్పంటే पांडित्य और कविता में बेजोड़ कवि माना जाता है, बेजोड़ सिद्ध माना जाता है। రాహుల్ సంస్కృతి అని ఏమన్నాడంటే మరి మిగతా సిద్ధులన్నింటిలోని కూడా అందరికంటే పాండిత్యంలోను కవితలోను చాలా ముఖ్యమైన అంటే చాలా ప్రసిద్ధి బేజోడ్ కవి, అందరికంటే ప్రఖ్యాతమైనటువంటి కవి అనేసి చెప్పడం జరిగింది। ఎవరంటే రాహుల్ सांकृत्यायन। पांडित्य और कविता में बेजोड़ कवि, बेजोड़ माना गया है। किन्हें माना गया है? कन्हापा को। किन्हें माना गया है? कन्हापा को। किसने माना गया है? राहुल सांकृत्यायन। किसने माना गया है? राहुल सांकृत्यायन। ఒకసారి చూడండి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరాపా का प्रथम कवि माना गया किसने? రాహుల్ सांकृत्यायन ने। ఇతని టైం 769। ఇతన్ని సరోజ్ వజ్ర, పద్మవజ్ర, రాహుల్ భద్ర అని కూడా అంటారు। 32 గ్రంథాలు రాశాడు ఈయన। దోహా కోర్సు ఈయన గ్రంథం చౌపాయి దోహా పద్ధతి ఇతని నుంచే వచ్చిందని చెప్పుకుంటారు। తర్వాత ఈ సబర్పా ఎవరు? సరాపా యొక్క శిష్యుడు। మరి ఇతను రాసిన గ్రంథం ఏంటి? సబర్పా చర్యాపద్। ఇతను సహజ జీవన పర్ బల్ దియా హై ఇన్హోనే। తర్వాత లూయిపా ఎవరు? ఈ సబర్పా యొక్క శిష్యుడు। మరి ఇతను सबसे ऊंचा स्थान दिया गया, सिद्धों में सबसे ऊंचा स्थान किसे दिया गया है? लुईपा को। తర్వాత నెక్స్ట్ డోంబిపా ఎవరు? విరూప యొక్క శిష్యుడు। ఈయన రాసినటువంటి గ్రంథాలు ఏంటి? డోంబి గీతిక, యోగచర్య, అక్షర్ ద్వీపోపదేశ్। ఏంటంటే డోంబి గీతిక, యోగచర్య, అక్షర్ ద్వీపోపదేశ్। నెక్స్ట్ కన్నప్ప ఎవరు? జలంధపా के शिष्य है। కన్నప్ప ఎవరు? జలంధపా के शिष्य। ఇతను 74 గ్రంథాలు రాశాడు। రాహుల్ सांस्कृत्यायन पांडित्य और कविता में बेजोड़ माना गया है। సో ఇవి ముఖ్యంగా సిద్ధ సాహిత్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలు, ముఖ్యమైనటువంటి సిద్ధులు। సో వీటి గురించి మనం తెలుసుకుంటే చాలు। నెక్స్ట్ ఏంటంటే నాత సాహిత్యం। నెక్స్ట్ నాత సాంప్రదాయం। ఈ నాత సాంప్రదాయం అనేది సిద్ధ సాంప్రదాయానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి, అది సిద్ధ సాంప్రదాయం ఉన్నటువంటి మరి వికృత చేష్టలు, వికృతంగా వచ్చినటువంటి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటిది। అంటే ముఖ్యంగా భోగు సాధన, మరి ఈ భోగ సాధనకి విరుద్ధంగా వచ్చినటువంటిది నాత సాంప్రదాయం। మరి తరువాత కాలంలో అంటే భక్తి కాలంలో కూడా మరి కబీర్ దాసు మిగతాటువంటి ప్రముఖ కవులు మరి ఈ నాత సాంప్రదాయాన్ని ఈ సిద్ధ సాంప్రదాయగా అక్కడ కూడా మన భక్తి కాలంలో కూడా మనం చెప్పుకుంటాం। అంటే ఈ సాంప్రదాయమే వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నారు। ఓకేనా? సో అందువల్ల దీన్ని ఏమంటామని చూడండి, నాత సాంప్రదాయాన్ని మరి సిద్ధ మత అంటాము, సిద్ధ మార్గ అంటాము, యోగ మార్గ అంటాము, అవధూత మత అంటాం। అయితే ఈ యొక్క ప్రవర్తక ఎవరంటే ఈ నాత సాహిత్యకి ప్రవర్తక అని మనం గోరఖ్నాథ్గా చెప్పుకోవచ్చు। ఎవరండి? గోరఖ్నాథ్। ఎవరండి? నాథ सांप्रदाय का प्रवर्तक कौन है? नाथ सांप्रदाय का प्रवर्तक कौन है? గోరఖ్నాథ్। అయితే ఇందులో మనకి నాథ సాహిత్యంలో ముఖ్యంగా మనకి కనిపించేది हठयोग के द्वारा निर्वाण स्थिति प्राप्त करते हैं। हठयोग द्वारा योग की स्थिति प्राप्त करते हैं। అంటే హా అంటే సూర్య నాడి అంటాం, యా అంటే పింగళి నాడి। అంటే మన శరీరంలో షడ్చక్రాలు ఉంటాయి। ఈ షడ్చక్రాలని మరి ఉత్తేజం చేసి యోగం ద్వారా ఒక ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకుంటారు। సో అటువంటి యోగ శక్తిని పెంపొందించుకోవడానికి వచ్చినటువంటిదే నాత సాహిత్యం। పూర్తిగా భోగ లాలస్ని పూర్తిగా ఇక్కడ తిరస్కరించారు। భోగం అనేది ఇక్కడ ఉండదు। భోగాన్ని విడిచిపెట్టి సక్రమైన పద్ధతిలో, మంచి పద్ధతిలో యోగాన్ని వీళ్ళు స్వీకరించారు। అందుకే भोग को तिरस्कार किया है, कुंडलिनी शक्ति को जागृत किया है। हठयोग में कुंडलिनी शक्ति को जागृत करना ही हठयोग कहा जाता है। ఈ నాథ సాహిత్యంలో ముఖ్యంగా నౌనాథ్ అంటే మొత్తంగా 9 మంది నాథులు ఉంటారు।
ఎలాగైతే మనకి సిద్ధ సాహిత్యలో పాద్ అని ఎలాగైతే పేరు చివరన మనం పెట్టామో ఇక్కడ కూడా నాథ్ అని పెట్టడం జరుగుతుంది. వీళ్ళు ముఖ్యంగా ఎంతమంది? 9 మంది నాథ్. నౌనాథ్. నాథ్ కితనే హే? నౌనాథ్. నాథ్ కితనే హే? నౌ. ఆ నౌనాథ్ ఒకసారి చూడము. ఆదినాథ్ ఎవరంటే శివ్. శివ్కు ఆదినాథ్ అంటే ప్రథమ్ నాథ్ కౌన్ హే? శివ్. శివ్కు ఆదినాథ్ మానా గయా యహా. శివుడిని ఇక్కడ ఆదినాథ్ అంటారు. తర్వాత మత్స్యేంద్రనాథ్. మత్స్యేంద్రనాథ్ తర్వాత గోరఖ్నాథ్. గోరఖ్నాథ్ తర్వాత గాహినీనాథ్, చర్పట్నాథ్, చౌరంగీనాథ్, జాలంధర్నాథ్, భర్తరి, గోపీచంద్. आदिनाथ कौन है? తర్వాత ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్లో నాదో की संख्या कितनी है? 9 माने जाता है. आदिनाथ कौन है అని అడుగుతాడు. మొదటి నాథ్ कौन है? कौन है? आदिनाथ शिव है. आदिनाथ कौन है? शिव है. लेकिन नाद साहित्य का प्रवर्तक कौन है? नाद संप्रदाय का प्रवर्तक कौन है? गोरखनाथ. नाद संप्रदाय का प्रवर्तक कौन है? गोरखनाथ. ओके ना. नाद संप्रदाय का प्रवर्तक कौन है? गोरखनाथ. नादों की संख्या कितनी है? 9 है. 9 क्या कौन कौन है? आदिनाथ, मत्स्येंद्रनाथ, गोरखनाथ, गाहिनीनाथ, చర్పట్నాథ్, చారంగీనాథ్, జాలంధరనాథ్, భర్తరి, గోపీచంద్. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాదో की जो प्रवर्तक है, నాదో की ప్రవర్తక్ గోరఖ్నాథ్ గురించి మనం తెలుసుకోవాలి. గోరఖ్నాథ్ ఎవరంటే మత్స్యేంద్రనాథ్ యొక్క శిష్యుడు. గోరఖ్నాథ్ ఎవరు? మత్స్యేంద్రనాథ్ యొక్క శిష్యుడు. గోరఖ్నాథ్ ఎవరు? మత్స్యేంద్రనాథ్ కా శిష్య మానా జాతా హై. కినే ఈయన మొత్తం 14 గ్రంథాలు రాశారు. ఎవరండి? గోరఖ్నాథ్ మొత్తం 14 గ్రంథాలు రాశారు. ఈ 14 గ్రంథాలని ఎవరు శోధికారి గారికి ఎవరు వీళ్ళు రీసెర్చ్ చేసి ఎవరు దీన్ని అనుసంధానం చేశారంటే డాక్టర్ పీతంబర్ దత్ బర్త్వాల్. అంటే ఈ డాక్టర్ పీతంబర్ దత్ బర్త్వాల్ అనేటువంటి మరి ఈ యొక్క విద్వాను ఆలోచకు ఈ నాథ్ సాహిత్యం మీద మరి రీసెర్చ్ చేయడం జరిగింది. సో ఈయన రాసినటువంటి 14 గ్రంథాలని ఎవరు స్వీకరించారు అంటే ఎవరు దాన్ని కలెక్ట్ చేశారు అంటే పీతంబర్ దత్ బర్త్వాల్. ఎవరండి? పీతంబర్ దత్ బర్త్వాల్. ఈ పీతంబర్ దత్ ఈ 14 గ్రంథాలకి గోరఖ్ బాణి అనే పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడండి? గోరఖ్ బాణి అని పెట్టాడు. ఇందులో ముఖ్యంగా 14 గ్రంథాల్లో సబది అనే శబ్దం అంటాం. సబది, పద్, ప్రాణసంకలి, ఆత్మబోధ్, గోరఖబోధ్. చూడండి 14 గ్రంథాల్లో మొత్తం 14 గ్రంథాలు రాశారు. ఎవరు? గోరఖ్నాథ్ రాశారు. ఈ గోరఖ్నాథ్ రాసిన 14 గ్రంథాలని ఎవరు కలెక్ట్ చేశారు? పీతంబర్ దత్ బర్త్వాల్. पीतम्बर दत्त बर्त्वाल इकट्ठा किया है, मैंने इसे शोधकार्य किया है इन ग्रंथों पर. कौन है? पीतम्बर दत्त बर्त्वाल. उन्हें क्या नाम दिया है? గోరఖ్ బాణి. ఏమని పేరు పెట్టారు? గోరఖ్ బాణి. ఈ గోరఖ్ బాణిలో ముఖ్యంగా 14 గ్రంథాలు ఉండేవి. ఈ 14 గ్రంథాల ముఖ్యమైనది సబది, పద్, ప్రాణసంకలి, ఆత్మబోధ్, గోరఖబోధ్. ఎవరండి? సబది, పద్, ప్రాణసంకలి, ఆత్మబోధ్, గోరఖబోధ్. ఓకేనా? ఇది నాథ్ సాహిత్యం. సో నాథ్ సాహిత్యంలో మనకి మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. नाथ साहित्य मुख्य मन की गोरखनाथ समय पर भी विवाद था. हमने विद्वानों में कुछ विवाद है, उनका समय क्या है, गोरखनाथ का समय क्या है. राहुल सांकृत्य एमन्नाडंटे 845 क्रीस्तु शकं 845 మన కింద రాహుల్ సాంకృత్య దీని వీరి యొక్క సమయం ఏం చెప్పారంటే 845. అది హజారీ ప్రసాద్ ద్వివేది ఏమన్నాడు 9వ శతాబ్దం అన్నాడు. అదే పీతాంబర్ దత్ బర్త్వాల్ ఏమన్నారంటే 11వ శతాబ్దం అని చెప్పడం జరిగింది. 11వ విక్రమీ సంవత్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రామచంద్ర శుక్లు, రామ్ కుమార్ వర్మ 13వ శతాబ్దం కింద ఈయన చెప్పడం జరిగింది. రామచంద్ర శుక్లు, రామ్ కుమార్ వర్మ 13వ శతాబ్దం అన్నారు. పీతాంబర్ దత్ బర్త్వాల్ 11వ విక్రమీ సంవత్ అన్నారు. హజారీ ప్రసాద్ ద్వివేది 9వ శతాబ్దం, రాహుల్ సాంకృత్యాన్ని 845. అయితే మిశ్రబంధు ఏమన్నారంటే ఈ గోరఖ్నాథ్ గురించి మిశ్రబంధు ఏమన్నారంటే हिंदी प्रथम गद्य लेखक. मिश्रबंधु इन्हें हिंदी का प्रथम गद्य लेखक माना है. हिंदी का प्रथम गद्य लेखक किन्हें माना है? गोरखनाथ को हिंदी का प्रथम गद्य लेखक माना है. हिंदी का प्रथम गद्य लेखक कौन है? किनके अनुसार? मिश्रबंधु के अनुसार. किन्होंने? गोरखनाथ. అయితే ఇందులో మనకి చౌరంగీనాథ్ కూడా ఉన్నాడు. ఈ చౌరంగీనాథ్ అంటే మనకి 9 నాదో మే 9 మంది నాదుల్లో మనకి చౌరంగీనాథ్ గురించి కూడా ఒక్క విషయం మనం తెలుసుకోవాలి. ఇతను ఎవరంటే గోరఖ్నాథ్ యొక్క శిష్యుడు. ఇతను ఎవరండి? గోరఖ్నాథ్ యొక్క శిష్యుడు. చౌరంగీనాథ్ కౌన్ హే? గోరఖ్నాథ్ का शिष्य है. ఇతన్ని పూరన్ భగత్ అంటాం. ఇతను ఏమంటామంటే పూరన్ భగత్ అంటాం. సో ముఖ్యంగా మనకి నాథ్ సాహిత్యలో ఈ విషయాలు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అబ్ హమ్ జైన్ సాహిత్య గురించి తెలుసుకుందాం. సో ఏ విధంగా అయితే సిద్ధ సాహిత్యలో మరి వాళ్ళ యొక్క వజ్రాయన శాఖని ప్రచారం చేసుకోవడం కోసం, అంతేకాకుండా ధర్మాచరణ, ఉపదేశ్, నీతి మొదలైన అంశాలు ప్రచారం కోసం ఏ విధంగా అయితే సాహిత్యాన్ని రాశారో అదేవిధంగా ఇక్కడ జైన్ సాహిత్యం కూడా
ముఖ్యంగా తీర్థంకరులు జైన్లో మనకి తీర్థంకరులు చరిత్ర రాయడానికి, జైన మత ప్రచారానికి వీరు కూడా మరి సాహిత్యం అనేది రాశారు. అప్పట్లో ఉన్నటువంటి సాహిత్యం ముఖ్యంగా వీరు రాజస్థాన్, గుజరాత్, అంటే దక్షిణ భారతదేశం అన్నమాట. మనకి సిద్ధ సాహిత్యంలో ఏం చెప్పుకున్నాం, వీళ్ళు బంగాల్ నుంచి అస్సాం వరకు వ్యాప్తి చెంది ఉన్నారని చెప్పుకున్నాం. అదేవిధంగా మనకి జైన్ సాహిత్యంలో చూసుకుంటే మరి వీళ్ళు జైన్ కవులు రాజస్థాను, గుజరాతు, అంటే దక్షిణం వైపు, అంటే దక్షిణ భారత్ అని అర్థం అనమాట. సో ఆ ప్రాంతాల్లో మరి ఈ జైన్ సాహిత్యం అనేది బాగా ప్రబలింది. ఇక్కడ మనం ఒక తెలుసుకోవాల్సింది ఏంటంటే అపభ్రంశ్ సాహిత్యం రెండు రకాల అపభ్రంశ్ యుక్త సాహిత్య, అపభ్రంశ్ ముక్త సాహిత్య. అంటే అభ్రంశ్తో ఉన్నటువంటి సాహిత్యము, అభ్రంశ్ లేని సాహిత్యము. మరి ఆ రోజుల్లో ఈ అపభ్రంశ్ సాహిత్యం అనేది చివరి దశలో ఏం జరిగిందంటే జనభాషగా మరి వివిధ రకాల బోలియోల రూపంలో, మరి మనకి భాషావర్ బోలియోలో మనం ఇవన్నీ చెప్పుకుంటాం. జనభాష రూపంలో మరి పురాణీ హిందీ, అవహట్, ఉత్తర్ అపభ్రంశ్ ఈ విధంగా రకరకాలుగా వికసించి చెందింది. సో మనకి జైన్ సాహిత్యం చూసుకుంటే పూర్తిగా అపభ్రంశ సాహిత్యం. వీళ్ళు రాయడం ఏంటంటే అభ్రంశ్లోనే ఎక్కువగా వారి యొక్క రచనలు అనేవి రాయడం జరిగింది. ముఖ్యంగా రెండు రకాల రచనలు అనేవి చేశారు, కావ్యాలు అనేవి చేశారు. ఒకటేంటంటే దోహమే రచిత ముక్త కావ్యం. దోహమే రచిత ముక్త కావ్యం ఏ విధంగా అయితే మరి సిద్ధ సాహిత్యంలో కూడా దోహాల ద్వారా మరి వారి యొక్క సాంప్రదాయాన్ని ప్రచారం చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ జైన్ సాహిత్యంలో కూడా దోహమే రచిత ముక్త కావ్యం. రెండవది చరిత కావ్యం. అంటే ఈ చరిత కావ్యంలో తీర్థంకుల యొక్క చరిత్ర, అదేవిధంగా పౌరాణిక కథాओं లేకర్ రామాయణ్, మహాభారత్ మొదలైన అంశాలు తీసుకొని మరి చరిత్ర కావ్యాలు కూడా రాయడం జరిగింది. ఇందులో మరి రాముణ్ణి, సీతాదేవి, లక్ష్మణుని వీళ్ళందరినీ కూడా చివరికి మరి వీళ్ళందరూ కూడా జైన మతంలో కలిసిపోయారని మనకి స్వయంభూ పావం చరిత్రలో కూడా తెలియజేయడం జరిగింది. అయితే మనకి ఈ జైన్ సాహిత్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కవులు ఎవరంటే స్వయంభూ, పుష్పదంత్, ధనపాల్, జినదత్ సూరి, హేమచంద్ర మొదలైనటువంటి కవులు ఉన్నారు. వీరితో పాటు ఇంకా మరికొన్ని కవులు ఉన్నారు. ముఖ్యమైన కవులు చూడండి, జైన్ కవులుగా చెప్పుకుంటారు వీళ్ళని. స్వయంభూ, పుష్పదంత్, ధనపాల్, జినదత్ సూరి, హేమచంద్ర. అయితే ఈ స్వయంభూని రామ్ కుమార్ వర్మ ఏమన్నాడంటే, ఈ స్వయంభూని రామ్ కుమార్ వర్మ హిందీ కా ప్రథम कवि అన్నారు. హిందీ కా ప్రథम कवि स्वयंभू को राम कुमार वर्मा क्या कहा है, हिंदी का प्रथम कवि कहा है. स्वयंभू को राम कुमार वर्मा हिंदी का प्रथम कवि कहा है. और जो स्वयंभू ने लिखा है राम कथा को लेकर पावुम చెరువు लिखा है. राम कथाओं को लेकर क्या लिखा है, पावुम చెరువు అంటే ఇది अपभ्रंश में लिखा है. अपभ्रंश में ऊ लिखता है. సో అపభ్రంశ్లో మరి ఇతను పావుం చెరువు, స్వయంభూ రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం పావుం చెరువు, రామ్ కథ, జిస్మే క్యా హై రామ్ కథ को लेकर పావుం చెరువు लिखा है. ఇందులో మొత్తం 5 ఖండాలు ఉన్నాయి. 83 సంధి, అంటే సంధి మే లిఖా హువా హై. అభ్రంశ్ సాహిత్యలో మరి సంధి అంటాము. సో ఆ సంధి 83 సంధుల్లో రాయడం జరిగింది. 83 సంధియో మే లిఖా హై యా 5 ఖండ్ పావుం చెరువు. అందువల్ల ఈయనేమన్నా అభ్రంశ్ కా వాల్మీకి भी कहा जाता है. సో స్వయంభూని మనం ఏమంటామంటే అపభ్రంశ్ కా వాల్మీకి. రామ్ కుమార్ వర్మ ఏమన్నాడండి, స్వయంభూని హిందీ కా ప్రథम कवि అన్నాడు. సో రామ్ కథా को लेकर स्वयंभू ने पावुम చెరువు लिखा है, जिनमें 5 खंड है, 83 संधियाँ हैं. और स्वयंभू को क्या कहा जाता है, अपभ्रंश का वाल्मीकि भी कहा जाता है. अपभ्रंश का वाल्मीकि भी कहा जाता है. దీంతో పాటు మనకి జైన్ సాహిత్యంలో మరి మరొక గేయపరమైనటువంటి, అంటే పాడడానికి అనుకూలమైన రెండు రకమైనటువంటి సాహిత్యాలు కూడా మనకు లభిస్తాయి. అవి ఏంటంటే పాగు కావ్య, రాస కావ్య. రాస్ అంటే గేయుక్త్, గానే కా యోగ్య కావ్య. రాస కావ్య, పాగు కావ్య. సో పాగు కావ్యలో చూసుకుంటే మనం పాగు సాహిత్యం కూడా మనకి జైన్ సాహిత్యంలో లభిస్తుంది. అదే రాస్ సాహిత్యం. ఈ వసంత ఋతువు, హోలీ ఆయా పండగల సందర్భంలో మరి పాగు కావ్య రాత్రులు మరి భజన పల్లెటూరులో చిన్న భజనలు చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా రాత్రులు వీళ్ళు ఆనందోత్సాహంతో ఈ పాటలు పాటలు పాడుతూ ఉంటారు.
పండగల సమయాల్లో కూడా పాడుతూ ఉంటారు. అందులో ముఖ్యమైనది జిన్ చంద్ సూరి పాగు. జిన్ చంద్ సూరి పాగు. జిన్ చంద్ సూరి పాగు ఇది ఎవరు రాశారంటే జిన్ చంద్ సూరి. ఎవరు రాశారండి? జిన్ చంద్ సూరి పాగు ఎవరు రాశారు? జిన్ చంద్ సూరి. దీంతోపాటు మరికొన్ని ముఖ్యమైనటువంటి రాసకావ్యాలు కూడా మనం తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం. తర్వాత మనకి రాస సాహిత్య, మరి జైన్ సాహిత్యంలోనే మరి రాస సాहित्य కూడా భాగం అని చెప్పుకున్నాం. ఈ रास साहित्य गेयुक्त गाने का एक प्रकार का काव्य माना गया है. చూడండి ఇవి కూడా చాలా ముఖ్యమైనవి, చాలా ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతున్నాడు. మొదటిది చాలా రాస కావ్యాలు ఉన్నాయి. అందులో మనకి ముఖ్యంగా 5 రాస కావ్యాలు మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సాలిభద్ర సూరి రాసినటువంటిది భరతేశ్వర్ బాహుబలి రాస్. 1184 అక్కడ ఇందులో 205 ఛందస్సులు ఉన్నాయి, 205 చందులు ఉన్నాయి. భరతేశ్వర్ బాహుబలి రాశారు. ఇందులో భరతేశ్వర్ బాహుబలి ఇద్దరి గురించి వర్ణన అనేది ఉంది. భరతేశ్వర్ బాహుబలి యొక్క చరిత్ర వర్ణన అనేది చేయబడింది. ఎవరండి? సాలిభద్ర సూరి, భరతేశ్వర్ బాహుబలి. భరతేశ్వర్ ఇక్కడ చూడండి, సాలిభద్ర సూరి ఇక్కడ షే ఉంది, ఇక్కడ భరతేశ్వర్లో సే ఉంది. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సాలిభద్ర సూరి, భరతేశ్వర్ బాహుబలి రాస్. అదేవిధంగా నెక్స్ట్ దేవసేన్ రాసేటువంటి శ్రావకాచార్ కూడా చాలా ప్రసిద్ధి గ్రంథం. ఇందులో 250 ఛందస్సులు ఉన్నాయి. శ్రావకాచార్ దేవసేన్ కృత్ క్యా హే? శ్రావకాచార్ 933 ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో 250 ఛందస్సులు ఉన్నాయి. దేవసేన్ మరొక గ్రంథం రాశారు. మొదటి గ్రంథం శ్రావకాచార్, మరొక ముఖ్యమైన గ్రంథం కూడా రాశారు అతనిది నైచక్ర, లఘునాయక్ చక్ర అంటాం దీన్ని, లఘునాయక్ చక్ర. నెక్స్ట్ ఆసుగు కవి రాసినటువంటి చందన్ బాలా రాస్. 35 ఛందస్సులు ఉన్నటువంటి లఘు రాస్ అంటాం. लघु नाट्य रास काव्य माना जाता है इसे. चंदन बाला रास किसका है? आसगू कवि का जो ग्रंथ है चंदन बाला रास. చూడండి ఇక్కడ గా ఉంది, చాచా జాజా కాకా ఘా ఘా తర్వాత చా, ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. గా చా అంటే చాల తర్వాత గా వస్తుందని గుర్తుపెట్టుకోవచ్చు. ఆసుగు కవి రాసినటువంటి రాస్ కావ్యం ఏంటంటే చందన్ బాలా రాస్. నెక్స్ట్ విజయసేన్ సూరి రాసినటువంటి రేవంతగిరి మరి నేమినాథ్ అనేటువంటి 2 తీర్థంకుల గురించి వర్ణించడం జరిగింది. రేవంతగిరి, నేమినాథ్ అనేటువంటి 2 తీర్థంకుల గురించి మరి ఈ గ్రంథంలో వర్ణించడం జరిగింది. చరిత్ర కావ్య వర్ణించడం జరిగింది రేవంతగిరి రాస్. ఎవరండి? విజయసేన్ సూరి రాసినటువంటి గ్రంథం పేరేంటి? రేవంతగిరి రాస్. నెక్స్ట్ వినయ్ చంద్ర సూరి రాసినటువంటిది నేమినాథ్ చౌపాయి. ఇందులో बारामासा गीत ఉంటుంది మనకి. बारामासा गीत अनेक प्रकार के गीत है. उन गीतों का एक प्रकार का काव्य है. एक है నేమినాథ్ చౌపాయి. ఎవరు రాశారు? వినయ్ చంద్ సూరి. అర్థమైంది కదండి. ఒకసారి చూడండి, సాలిభద్ర సూరి, భరతేశ్వర్ బాహుబలి. దేవసేన్ ముఖ్యంగా శ్రావకాచార్. తర్వాత మరో ముఖ్యమైన గ్రంథం నైచక్ర. దేవసేన్ శ్రావకాచార్. ఆసుగు చందన్ బాలా రాస్. విజయసేన్ సూరి రేవంతగిరి రాస్. ఇక్కడ సూరి ఇక్కడ రా మనం గుర్తుపెట్టుకుంటే రా రేవంతగిరి రాస్. నెక్స్ట్ వినయ్ చంద్ర సూరి నేమినాథ్ చౌపాయి. సో ఇది మనకి సిద్ధ్, నాథ్, జైన్ సాహిత్యంలో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఇవి చదువుకుంటే చాలు, మీరు టెట్లో అయినా డిఎస్సీలో అయినా ఎక్కడైనా సరే దీన్ని మించినటువంటి ప్రశ్న ఎక్కడా రాదు. దీన్ని దాటి మీరు ప్రశ్న అనేది రాదు. సో ఇవి నోట్స్ కూడా తయారు చేసుకోండి. మనం హ్యాండ్ రిటన్ నోట్స్ రాసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. సో ఇంతటితో నెక్స్ట్ మరి వీడియోలో మిగతా అంశాలు తెలుసుకుందాం.